హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీకల్స్. ఈరోజు నేను వెల్లుల్లి కారపొడితో బచ్చల కూర ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బచ్చల కూర ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలండి. నాలుగైదు కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు బచ్చల కూర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బచ్చల కూరని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటున్నానండి. బచ్చల కూర అయితే మంచిగా ఉడికిపోయింది. కారపొడి వేసుకోవాలండి. ఇది వెల్లుల్లి కారం దంచి పెట్టుకున్నానండి. పచ్చపచ్చగా వెల్లుల్లిపాయలు వేసుకొని దంచి పెట్టుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బచ్చల కూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారంతో బచ్చల కూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.